మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి చదువుకుందాం. 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించిన గలీలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క, ఇదివరకే చెప్పాను, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్వం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటిని కైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎలాంటి హామీ ఇస్తుంటున్నారు? కొందరైతే అనుమానిస్తున్నారు. ఇటువంటి మాటలు విని కూడా, ఇంత హామీ ఇస్తుంటున్న కూడా ఆయన అనుమానిస్తుంటున్నారు. మొక్కిరి కానీ కొందరు సందేహించి అనుమానిస్తుంటున్నారు. దేవుడు చనిపోయి తిరిగి లేచాడని నమ్మలేకుంటున్నారు. ఆయన చెప్పే బోధలు వినలేకపోతుంటున్నారు. కనుక మనం కూడా సందేహించినప్పుడు మనకి ఏమీ దొరకదు. నిజంగా నా తండ్రి లేచి ఉన్నాడు, చనిపోయి తిరిగి లేస్తాన్నట్టుగా లేచినాడు అని చెప్పి ఎప్పుడైతే నీ తండ్రి అయిన దేవుని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అప్పుడు నీకు సమస్తం కలిగి, నీకు బాధ్యత ఇచ్చాడు, నీకు పని ఇచ్చాడు. భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది. పరలోకములో, ఆకాశంలో కానీ భూమి మీద కానీ సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని చెప్పి, కనుక నా పేరున మీరు గాస్పల్ చేయండి, స్వార్థ చెప్పండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అందరికీ నా మాటను తెలియపరచండి. దేవాది దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకోనండి. ఆ దేవాది దేవుని విశ్వసించండి. ఏమి చేయక్కర్లేదు, మీరు నమ్ముకుంటే చాలు. మీరు ఎక్కడ పోవాల్సిన అక్కర్లేదు, గుడులు గోపులు ఎక్కర్లేదు, కొండలు ఎక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువులో వారిని నమ్ముకోండి. ప్రతి ఇంటిలో కుమారుడు కానీ కుమార్తె కానీ, మా డాడీ ఉన్నాడు, నాకేం భయలేదు, వేళకి ఏదో తెచ్చి పెడతాడని చెప్పి తండ్రి మీద భరోసా కలిగి ఉంటాం. తండ్రి వృద్ధాప్యములకు వచ్చేసరికి తండ్రి తెచ్చిపెట్టలేడు. అప్పుడు ఎవరు తెచ్చిపెట్టాలి? నీకు తండ్రి అయిన దేవుని నువ్వు ఆధారం చేసుకోవాలి. నీ తండ్రి శరీరానుసారమైన తండ్రి నీకు పెద్దవాడి వేయంతరకు పోషణ చేయగలరు. అప్పటికల్లా ఆయన వృద్ధాప్య ముసలోనే అవుతాడు. అప్పుడు పోషించలేడు. అప్పుడు నిన్ను పోషించే వాళ్ళు కావాలంటే నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి. నీ పని నువ్వు చేసుకోవాలంటే ఇతరుల శక్తి కావాలి. ఇతరుల శక్తి కావాలంటే దేవుని శక్తి కావాలి. దేవునిని తండ్రిగా ఎంచుకొని, ఆనాడు శరీరానుసారమైన తండ్రిని, నీకు జన్మనిచ్చిన తండ్రిని, ఆ తండ్రి సంరక్షణలో, ఆ తండ్రి పోషణలో ఎంత కలిగి ఉన్నావో, ఇక్కడ తండ్రి అయిన దేవుని కూడా, ఆత్మ అయిన తండ్రిని, తండ్రి అయిన దేవుని, ఆకాశాధిపతి అయిన తండ్రిని, దేవుడా తండ్రి, నా తల్లిదండ్రులను పోషించినటువంటి వాడా, ఇప్పటి వరకు నన్ను పోషించినటువంటి వాడా, నీవు నా తల్లిదండ్రులకు ఆ భాగ్యం ఇవ్వకపోతే, ఆ సిరి సంపదలు ఇవ్వకపోతే నా తల్లిదండ్రులు నన్ను పోషించేవాళ్ళ. కనుక నా తల్లిదండ్రులని ఆశీర్వదించినటువంటి వాడా, నన్ను కూడా ఆశీర్వదించమని చెప్పి ఎప్పుడైతే నీవు అడుగుతావో, ఎప్పుడైతే ప్రభువు చనిపోయి తిరిగి లేచాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, భూమి మీదను పరలోకమందును నాకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ అధికారం కలదని చెప్పి అంటున్నాడు. ఇలాంటి హామీ ఇచ్చే ఒక్కరైనా భూమి మీద కలరా? ఆకాశమందు నాకు అధికారం ఉన్నది, భూమి మీద నాకు అధికారం ఉన్నదని చెప్పి ఒక్కరైనా మనకు హామీ ఇవ్వగల మనుషులు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు ఇచ్చినటువంటి హామీ ఇవ్వగలిగినటువంటి ఎవరైనా మనకు భూమి మీద కనపడతారు? ఎవ్వరు కనిపించారు. హామీ ఇస్తారు కానీ కనిపించరు. హామీ ఇస్తారు కానీ ఇక్కడ తండ్రిని కాకుండా ఇతరులను నువ్వు కనపరిస్తే వారి దగ్గర ఏముంటుంది? జన్మనిచ్చిన తండ్రి దగ్గర అయితే తండ్రి దగ్గర మొరపెట్టి డాడీ డాడీ నాకు ఇవ్వమంటే తను తినేది కూడా మిగిలించుకొని, తను తినకుండా ప్రస్తుతం ఉండి కూడా కన్నాడు కనుక, అమ్మో నా కొడుకు అడిగినాడు, అమ్మో నా కుమార్తె అడిగింది అని చెప్పి తను అర్ధ భోజనమే చేసి సగం కడుపుకే పెట్టుకొని నీకు ఇచ్చి నీ కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తాడు. శరీరానుసారమైన తండ్రికి తన పిల్లలను గుర్తించి తన పిల్లల ఆకలి తీర్చినప్పుడు, అలాగే నీ తండ్రిని పోషించినటువంటి దేవుడు, నీ తండ్రికి ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, నీ తండ్రి నిన్ను ఎన్ను కనడానికి, నేను పోషించడానికి నీ తండ్రికి సాయం చేసినట్టు దేవుడు నీకు సాయం చేయకుండా ఉంటాడు. నీవు కూడా నీ తండ్రి ఎట్లా దేవుని మీద ఆధారపడి జీవించాడు, తన పోషణ సాగించాడు.
ఇక్కడ కూడా దేవాది దేవుడిని ఆధారం చేసుకునే ప్రభువాన్ని అడిగినప్పుడు నీకు కూడా సహాయం చేయడానికి సన్నద్ధుడిగా ఉన్నాడని ఈ దినం మన హామీ ఇస్తుంటున్నాడు. కనుక ఇలాంటి హామీని మనం కూడా ఆధారం చేసుకొని ఎవరి మీద మనం ఆధారపడి ఉన్నామో, ఎవరిని ఆధారం చేసుకున్నామో, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, తల్లిదండ్రులు భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుని మనం గణపరచాలి, వారి ఆశీర్వాదం పొందుకోవాలి, వారిని క్షమాపణ అడగాలి. ఎందుకు క్షమాపణ అడగాలి అంటే మన దగ్గర నుండి ఎక్కడో తప్పులు జరిగిపోయాయి. మనకు తల్లిదండ్రులు ఇచ్చే కాడ చేసే కాడ నాకు ఎక్కువ ఇవ్వలేదు కొంచెం ఇచ్చామని చెప్పి తల్లిని దూషించట, తండ్రిని దూషించట, తండ్రిని కొట్టిట, తల్లిని కొట్టిట. కనుక ఆ పొరపాట్లు మన దగ్గర నుండి జరిగింటాయి. కనుక ఇక్కడ భూమి మీద మనకు కనిపించే ఎవరు దేవుడు అంటే తండ్రి, తల్లి. నీకు కనిపించేవారు వాళ్ళని గణపరచు, వాళ్ళని క్షమాపణ అడుగు, నీ తండ్రిని మహిమపరచు, నీ తండ్రిని ప్రేమించు, నీ తల్లిని ప్రేమించు. ఎప్పుడైతే నీ తల్లిదండ్రి దగ్గర క్షమాపణం అడుగుతావో అప్పుడే నీకు కొండంత ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. కొండల కదిలి నీ దగ్గరకు వస్తాయి. అప్పుడు నీ తండ్రి అమ్మా నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, నా కుమార్తె నా దగ్గరకు వచ్చాయని చెప్పి తండ్రి ఇంకా లేని ప్రేమతో నా బిడ్డ నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు, నా పాదాలు పట్టుకున్నాడు, నన్ను ఆశీర్వాదం అడుగుతున్నాడు, నా కుమార్తెకి ఎలాంటి భోజనం పెట్టాలి, నా కుమారుడికి ఎలాంటి బహుమానం ఇవ్వాలి, ఎలాంటి వంట సమకూర్చాలి, ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలి, ఏం బహుమానం ఇవ్వాలని చెప్పి ఎంత కనికరపడి ఎంత కృప చూపిస్తాడో అది నీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం తండ్రిని తల్లిని మోసం చేయడం మనకు తెలుసు. ఉపాయంగా నమ్మించి డాడీ మమ్మీని నమ్మించి ఆ సహాయం పొందుకునేది, తిరిగి మర్చిపోయేది, తిరిగి తిట్టేది, అది మనకు బాగా తెలుసు. కానీ నువ్వు తిట్టినటువంటి ఆ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోరు. నువ్వు మళ్ళీ తిరిగి మరోసారి నువ్వు చెడిపోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తావు. మళ్ళీ మమ్మీ డాడీని పోయినప్పుడు మళ్ళీ నిన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళు చనిపోయే వరకు కూడా భూమి మీద ఉన్నంత కాలం కూడా, భూమి మీద విడిచిపెట్టి పరలోకం వెళ్ళినప్పుడు కూడా దేవదూతలై నిన్ను ఆశీర్వదిస్తారే కానీ నిన్ను విడిచిపెట్టారు సుమా. నీ తల్లిదండ్రి నీకు జన్మనిచ్చి ఒక్కసారి నీకు జన్మనిచ్చారంటే వాళ్ళు భూమి మీద ఉన్నంతకాలం ఆశీర్వదిస్తారు. చనిపోయి దేవదూతలు అయి కూడా ఆకాశం నుండి నిన్ను దీవిస్తూనే ఉంటారు సుమా. తల్లిదండ్రి బాధ్యత అక్కడితో అయిపోదు సుమా. దేవదూతలై దేవుడయి వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. కనుక అసలైన ఆశీర్వాదము నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర నుండి ఆరంభమయ్యి ఆకాశానికి వెళ్ళిపోయి ఆకాశం నుండి కూడా దేవాది దేవుడై దేవదూతలై తండ్రి అయిన దేవుడై నిన్ను ఆశీర్వదించడానికి ఈ దినమున హామీ ఇస్తున్నారని చెప్పి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు ఎప్పుడు నెమ్మదిగా ఉంటావు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటావు, ఎప్పుడు సమాధానంగా ఉంటావు. నీవు నీ పిల్లలతో, నీ భర్తతో, నీ భార్యతో ఎప్పుడు నువ్వు సమాధానం ఇవి గమనించినంత వరకు నువ్వు సమాధానంగా జీవించడం కష్టం ఈ భూమి మీద. కనుక నీకు కనిపించే తల్లి తండ్రి, నీకు కనిపించే దేవుడు, ఆ తల్లిదండ్రిని నువ్వు గణపరచాలి, తల్లిదండ్రిని సన్మానించాలి. ఎప్పుడు అంతవంటే వారు భూమిని విడిచిపెట్టేంత వరకు కూడా తల్లిదండ్రి పాదముల దగ్గరనే నువ్వు కుమార్తెమైన ఉండవలసిందే. కానీ వాళ్ళని దూషణ చేయడానికి నీకు అధికారం లేదు, అవమానించడానికి లేదు. కనుక నువ్వు బ్రతికున్నంత కాలం, నీ తల్లిదండ్రి బ్రతికున్నంత కాలం వారితో బంధుత్వం బాంధవ్యం నీకు కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు చనిపోయినా కొనసాగుతూనే ఉంటుంది, వాళ్ళు బ్రతికినంత కాలం కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి నువ్వు మర్చిపోతావేమో కానీ జన్మనిచ్చిన తల్లి తండ్రి నిన్ను కనడానికి, నిన్ను పోషించడానికి ఎంత ప్రయాసపడి ఉంటారు. ఆ ప్రయాసపడినట్టు తల్లి తండ్రి నిన్ను మర్చిపోరు. నువ్వు మర్చిపోతావు కానీ వాళ్ళు నిన్ను మర్చిపోరు. వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. కుమారుడు నా కుమార్తె వాళ్ళు చనిపోయినా బ్రతికిన్న ఆశీర్వదిస్తూనే ఉంటారు. కనుక కుమార్తె ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. ఈ దినమన నీ తండ్రి అయిన దేవుని గణపరుస్తావా, మహిమపరుస్తావా, ఆ హామీని పొందుకొని, ఆ బ్లెస్సింగ్స్ పొందుకొని, ఆశీర్వాదాలను పొందుకొని నీ తల్లిదండ్రిని సన్మానిస్తావా, నీ తండ్రి అయిన దేవుని గణపరుస్తావా? ఈ దినమున తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత నీకున్నది. కనుక ఏది మేలుకరమో, ఏది మంచిదో, ఏది చెడునో గ్రహించబోతుడవను. లెట్ us pray, ప్రార్థించుకుందాం.